పెట్టారు, సెక్షన్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి జువెనైల్ జస్టిస్ సిస్టమ్ కింద వాళ్ళని ట్రీట్ చేయాలి. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 ఉంటది. దాని కింద 18 ఏళ్ల లోపు పిల్లల్ని డీల్ చేయాలంటే దాని కింద చేయాలి తప్ప బిఎన్ఎస్లు, ఐపీఎస్లు ఇవన్నీ పెట్టకూడదు అనేది జడ్జిలు కూడా వీడియోలో నేను మాట్లాడి చూశాను. సో అట్లాగే ఐటీ యాక్ట్ 66A అది కూడా చాలా వేగ్గా ఉంటుంది. దాన్ని ఎవరికైనా పెట్టేయచ్చు మనకు నచ్చకపోతే. ఇప్పుడు ఒక దళితుల ఇష్యూలు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం పెడుతున్నారు, ఇది ఇతను మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడని చెప్తున్నారు. అతనేమో మతాల మీద మాట్లాడలేదు అసలు. అబ్బాయి అసలు ఏమి ఇది లేదు, ఆ ఇంటెన్షన్ కూడా లేదు. అబ్బాయి వీడియోలన్నీ చూస్తే కూడా అబ్బాయి జీవితం చెప్తున్నాడు. మేము దళితులము, మా సమస్యలు ఇవి అనేది చెప్తున్నాడు. అట్లాగే ఆ అబ్బాయికి రిలేటెడ్ గా ఉన్నవి, అన్ఎంప్లాయ్మెంట్, వాళ్ళ బ్రదర్ కి ఉద్యోగం లేదు, చుట్టుపక్కల వాళ్ళకి లేదు, అది చెప్తున్నాడు. అట్లాగే బడులు లేవు. మీరు అబ్బాయి బడులు లేవు అని చెప్పేటప్పుడు మీరు గుళ్ళకి ఎంత పెడుతున్నారు, వీధి వీధికి ఒక గుడి వస్తుంది కానీ ఒక బడి లేదు కదా అనేది అడుగుతున్నాడు. అతనేమి గుడులు పెట్టడాన్ని విమర్శించట్లేదు, కంపేర్ చేస్తున్నారు. గుడులు ఇంపార్టెంటే కానీ బళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా. మాకు చదువుకోవడానికి అవే కదా ఉండేది. మేము ప్రైవేట్ లో పోయి చదువుకోలేము మా పిల్లలు, కాబట్టి మాకు ప్రభుత్వం బళ్ళు పెట్టాలి కదా అని అడుగుతున్నాడు. సో దీన్ని భరించలేని యోగి ప్రభుత్వం ఇలాగా చేస్తుంది. అదే రిచ్ కిడ్స్ యాక్సిడెంట్లు చేస్తున్నారు, పబ్బులకి వెళ్తున్నారు, వాళ్ళు రేపులు చేస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారు. ఆ మధ్య పూణేలో ఒక పెద్ద దీన్ని కంపేర్ చేస్తూ చాలా మంది అదే చేస్తున్నారు. పూణేలో ఆ మధ్య ఒక కుర్రవాడు ఫోర్స్ రిచ్ కార్ ని ఉపయోగించి యాక్సిడెంట్ చేసి చంపేస్తే వాడి మీద ఏం లేదు. ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు మన పంజగుట్ట అక్కడ ఒక యాక్సిడెంట్ చేసి చేస్తే తప్పించుకొని వెళ్ళిపోతే దాని మీద ఏం లేదు. ఇలాగ రిచ్ పేరెంట్స్ ఉన్న కిడ్స్ నేరాలు చేసినప్పుడేమో వాళ్ళని ఏమీ అనట్లేదు. ఒక పేద దళిత కుర్రవాడు తన చుట్టూ ఉన్న తన సమస్యల్ని చెప్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కోపమని నిలదీస్తున్నారు. ముఖ్యంగా దేశాభిమాని, సబ్రంగ్ ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళు దీని ఇష్యూని తీసుకొని చాలా ప్రముఖంగా ముందుకు వచ్చాయి. దీంతో ఇంగ్లీష్ మీడియా కూడా రంగంలోకి దిగింది. అయితే ఇదంతా అయినాక పోలీసులు ప్లేట్ ఫిరాయించారు. అసలు మేము ఎఫ్ఐఆర్ పెట్టలేదు, అదంతా అబద్ధము అని చెప్తున్నారు. మరి అదంతా అబద్ధం అయితే అబ్బాయి బయటకు వచ్చి నాకు స్ట్రెస్ అయింది ఇన్ని గంటలు ఎందుకు చెప్పాడు అబ్బాయికి పోలీసుల మీద చెప్పాల్సిన అవసరమే ఉంది. అబ్బాయి వీడియోలు చూస్తే అట్లా చెప్పే నేచర్ గానీ అదేమీ లేదు. సో కాబట్టి క్లియర్ గా ఏంటంటే అబ్బాయి అంబేద్కర్ వాది, అంబేద్కర్ పుస్తకాలు చదువుతున్నాడు, భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం అని చాలా వీడియోలో చెప్పుకున్నాడు. అబ్బాయి బయట సెకండ్ హ్యాండ్ షాపుల్లో లేకపోతే ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఏమేమి బుక్స్ కొన్నానో కూడా వీడియోలు చేశాడు. నేను ఈ పుస్తకాలు కొన్నాను, ఈ పుస్తకాలు చదువుతున్నాను, అవన్నీ చేశాడు. ఇవాళ ఏంటంటే అంబేద్కర్ చాలా చిన్న స్థాయిలోనే, చిన్న ఏజ్ లోనే దళిత పిల్లలకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. ఒకటి ఎడ్యుకేషన్. ఇంతకు ముందు ఏంటంటే విప్లవోద్యమాలు ఇవి ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ క్యాంటీగా ఉండేవాడు. మమ్మల్ని అంతా అదే చెప్పేవాడు, చదవద్దు, కాలేజీలు వేస్ట్, బూర్జువా ఎడ్యుకేషన్ అది చెప్పి చెడగొట్టారు జీవితాలు. కానీ ఇది అంబేద్కర్ ఏం చేస్తే చదువుకోమంటున్నాడు, చదువు పవర్ అని చెప్తున్నాడు. అది కోట్లాది మంది దళితుల జీవితాన్ని అంబేద్కర్ ఫిలాసఫీ మార్చింది. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు, చదువుకోవడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది, చైతన్యం రావడం వల్ల సమీకృతం అవుతున్నారు. చదువు సమీకృతమవు పోరాడు అనేది అంబేద్కర్ స్లోగన్. సో చదువుకున్నప్పుడు, నాలెడ్జ్ వచ్చినప్పుడు సమస్యల మీద అబ్బాయి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. కాన్స్టిట్యూషనల్ 19(1) చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళు సమస్యలు ఉందని చెప్పే హక్కు. అందుకనే బాలగోపాల్ ఏమంటాడంటే ఈ దేశంలో ఉన్న హక్కులు అమలవకపోవడం వల్ల ఉండాల్సిన హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులు అమలవుతాయా అంటే ఉండాల్సిన హక్కులు ఏంటి? కూడు గూడు గుడ్డ ఇవి పొందే హక్కు ఉండాలి, కానీ ఆ హక్కులు లేవు. ఆ హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులు ఏంటి? కూడు గూడు గుడ్డ లేదు అని చెప్పే హక్కు ఉంది, కానీ ఆ హక్కు కూడా అమలు కాదు. ఎందుకు అమలు కాదు? ఉండాల్సిన హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులు కూడా అమలు కావు అనేది ఆయన చెప్తాడు అనమాట. సో అలాగే ఇప్పుడు దేశంలో ఏమైంది, నాకు ఈ సమస్య ఉందిరా బాబు అని చెప్పుకునే హక్కు లేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది మాకు ప్రొవైడ్ చేయాలి మీరు, మీ ప్రభుత్వాలు, మీరు హామీలు ఇచ్చింది నెరవేర్చట్లేదు అని అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేయడం. దీన్నే మోడల్ గా ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా యోగి మోడల్ ఇక్కడ నేను అమలు చేస్తానని చెప్తున్నాడు. యోగి మోడల్ ఏంటి? ఇలా వేధించడం, చంపేయడం, ఎన్కౌంటర్లు కూడా దేశంలోనే ఎక్కువ ఎన్కౌంటర్లు ఏవంటే
ఉత్తరప్రదేశ్ లోనే. అంటే రాజ్యాంగం మీద ఏ రకమైన నమ్మకం గాని, ఏ రకంగా రాజ్యాంగాన్ని గౌరవించడం గాని చేయకుండా, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ పరిధిలో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది పరాకాష్ట ఈ 14 years అశ్వమిత్ గౌతమ్ అనే అబ్బాయిని చేయడం అనేది జరుగుతుంది. ఈ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటే అశ్వమిత్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో 66,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీడియోలు పెడుతున్నాడు అబ్బాయి. అవి చూడొచ్చు. చూస్తే నేను చెప్పి ఎంతవరకు నిజం ఉందో కూడా అర్థమవుతుంది.